మేకప్‌కి మీకు 2 గంటలు పట్టేది. పట్టేది. అవునా? 2 అవర్స్. 2 అవర్స్ పట్టేది. 2 అవర్స్. అంటే మరి ఇదిలో చూపెట్టాలి కాబట్టి 2 అవర్స్ అది అంటే ఈజీగా నా పట్టింది. స్కిన్ అంతా ముడతలుగా అట్లాగా పాపం మేకప్ నాయుడు గారని అదే త్రిబుల్ ఆర్‌కి అట్లా అన్నిటికీ అతనే చాలా అవును. ఫేమస్ మేకప్. అందరికీ రెడీ స్టార్ట్ అయితే నేను 4 మేకప్‌లో కూర్చోవాలి. రకరకాల ఎన్నో ఎన్నో రకాలుగా చేసి ఫైనల్‌గా అలా చేశారనమాట గెటప్. బాగా కష్టపడ్డా. ఆ విషయంలో బాగా పెర్ఫార్మెన్సు అవన్నీ పక్కన పెడితే ఏంటంటే నేను ఆ మేకప్ దగ్గర కూడా చాలా సమ్మర్ 2 అవర్స్ బాగా అంటే మామూలు విషయం కాదు. అదొకటిను అన్ని రకాల సీజన్‌లో జరిగినది. వింటర్ జరిగింది, సమ్మర్ కూడా నాకు అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఆ గమ్ము పోస్తుంటారు మధ్య మధ్యలో ఇవన్నీ ఇది గబుక్కున ఏమీ తినలేము, ఇది పాడైద్దేమో అని ఇలాంటి భయం అన్నీ ఉంటుంది కదా. ఆ ఇబ్బందులు కొంచెం పడ్డాం. బట్ ఆ క్యారెక్టర్ అవి చూసుకున్నాక అదే కాదు ఏదైనా కూడా ఆర్టిస్ట్కి అల్టిమేట్గా క్యారెక్టర్ చూసుకున్నాక అన్ని మర్చిపోతాడు. అదే ఒకసారి లైట్ కెమెరా యాక్షన్ అనగానే ఇది వేరుంటది, ఆ ఫీల్ వేరుంటది. సూపర్. అయితే అన్న ఇంకోటి నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ విజన్ లో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తెలుగు వాళ్ళకి అసలు ఛాన్స్లే వస్తలేవు. వేరే కన్నడ కానీ తెలుగు తమిళ్ కానీ వాళ్ళకి ఎక్కువ క్యారెక్టర్లు ఇస్తున్నారు. అసలు తెలుగు వాళ్ళకి అసలు ఛాన్సే ఇవ్వరు అని చెప్పేసి పబ్లిక్ టాక్ కూడా అది దీనికి ఏం చెప్తారు మీరు? అంటే నేను అది పూర్తిగా అంగీకరించను, కానీ ఒకప్పుడు ఉంది. నేను అన్నాను 15-20 ఇయర్స్ బ్యాక్ ప్రతిదీ కూడా అంటే ఎలా ఉండేదంటే సినిమా మన గ్రామంలో ఒక రైతు క్యారెక్టర్ అనుకున్నా కూడా అసలు ఏ సంబంధం లేకుండా తెల్లగా నెగనగలాడే నార్తోళ్ళని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అతను సూటబుల్ కాదు అయినా కూడా ఏంటంటే అలాగా తీసుకొచ్చి పెట్టి చేయించేవాళ్ళు. అప్పుడు అది బాధ అనిపించేది. ఇదేంటి అసలు ఒక రైతు ఎలా ఉంటాడు, మన స్కిన్ టోన్ ఏంటి, మన సౌత్ స్కిన్ టోన్ ఏంటి, వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అతనికి భాష రాదు, డైలాగ్ చెప్పలేడు, హిందీలో గొప్ప ఆర్టిస్ట్ అవ్వచ్చు కానీ తెలుగు రాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రాణం పోయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అంతెందుకు ఫ్లైట్లో తీసుకొచ్చి హోటల్లో పెట్టి లక్షలు ఇచ్చేందుకు బ్రహ్మాండమైన స్టేజ్ ఆర్టిస్టులు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ నాకు ఉండేది అప్పట్లో ఫీలింగ్. ఇప్పుడుకి వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒక టాలీవుడ్డా లేకపోతే బాలీవుడ్డా ఇంకా అక్కడ కోలీవుడ్డా ఇట్లా భేదాలు లేవు. అంటే అందరం కలిసి ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా హిందీ సినిమాల్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం కనిపించట్లా. ఇప్పుడు నేను ఇప్పుడు సలార్లో చేశాను, వాళ్ళందరూ ప్రశాంత్ నీల్ గారు వీళ్ళందరూ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు నాకు తెలుగుని నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్తే విపరీతంగా నారంగానే బాగా ఎగబడి చేస్తుంటారు. నేను ఆ హిందీ సినిమాలు చేయలే కానీ ఇక్కడ తెలుగు మరి చేశాను. అంత అక్కడ కూడా గుర్తింపు వచ్చింది అంటే పాన్ ఇండియా ఆర్టిస్ట్కి మంచి ఇది ఉన్నట్టే. అది ఒక గొప్ప అవకాశం కానీ ఈ రోజుల్లో. బట్ ఏదైనా అల్టిమేట్గా టాలెంట్ ఉన్నోడికి ఇవ్వాలి అనేది ఇది. కొంత ఇప్పుడు సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే హైదరాబాద్లోనో ఎక్కడో షూటింగ్ జరుగుతూ ఉందంటే కొంత అక్కడ ఆర్టిస్టులకు కూడా అవకాశం ఇవ్వడం అనేది ధర్మం. అది ఎవరికైనా కూడా ధర్మం. ఎందుకంటే ఏ భూమిలో అయితే చేస్తున్నా ఆ భూమిలో నీ సినిమాని బతికిచ్చేది వాళ్ళే కదా. ఆ ప్రాంతంలో వాళ్ళని కూడా నువ్వు ప్రతి చిన్న వేషానికి కూడా ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు. సో సరిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం అనేది అది కనీస ధర్మం. ఒక అంటే వ్యాపారమే కదా ఇది. సినిమా కూడా కళతో పాటు వ్యాపారం ఇది సినిమా. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఏదైనా పెడతాం అనుకోండి, అమరావతిలోనో లేకపోతే హైదరాబాద్లోనో, వీళ్ళు ఏమి నియమాలు పెట్టుకుంటారు, ఇక్కడ వాళ్ళకి మా వాళ్ళకి ఒక ఇంత % జాబులు ఇవ్వాలయ్యా అని చెప్తారు. అలా పెట్టినప్పుడు మరి మన సినిమా తీస్తున్నప్పుడు దాన్ని కూడా అలాగ అనడం వల్ల తప్పులేదు. ఆర్టిస్టులకి చుట్టుపక్కల ప్రతి చోట ఉంటారు ఆర్టిస్టులు, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం అనేది ఒక ధర్మం అన్న ఫీలింగ్. అంటే అప్పటితోడు పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అంటే ఆలోచిస్తున్నారు ఇలాగ. ఇప్పుడు నేను చెప్పే విధంగా ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అది ప్రాబ్లం ఏం లేదు, అవకాశాలు ఉన్నాయి. అది కాకపోతే ఇంకోటి చెప్పే కదా, వాడికి ఇవ్వలేదు, వాడు హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకో దాంట్లో చేసుకున్నాడు, రీల్స్ చేసుకుంటున్నాడు,
పాపులర్ అయిపోతున్నారు. చిన్న చిన్న రీల్స్ చేసుకున్న వాళ్ళు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు మమ్మల్ని కూడా లెక్క చేయరు. రీల్స్ లో ఫేమస్ అయిన వాళ్ళు మమ్మల్ని కూడా లెక్క చేయరు అనమాట. అట్లా ఉన్నా లెక్క చేయరు. అలా కూడా ఉంటారు. డైలాగ్ వాడు నోటితో చెప్పడు, ఏదో డైలాగ్ చేస్తాడు, లేకపోతే ఉన్న మ్యూజిక్ దానికో దీనికో చేస్తుంటాడు. ఆయన ఆడికి మా బొట్టి వాళ్ళ ఆర్టిస్టులు ఆనం అనమాట. ఏముంది, ఎందుకంటే వాడు బయటికి వెళ్తే బాగా గుర్తుపడుతూ ఉంటారు. అలా ఉంటది పరిస్థితి. అయితే ఇండస్ట్రీలో అంటే నేను ఇండస్ట్రీ గురించి ఏదో మాట్లాడుతున్నా అనుకోద్దు. అంటే ఎదుగుతున్న వాళ్ళని తొక్కుతూ వస్తుంటారు అని చెప్పేసి అయితే ఒకటి ఉంది. ఎదిగితే ఓర్వలేరు అనేది కూడా ఒక పాయింట్ ఉంది. అది నిజమే అంటారా? అది ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా కూడా తోటి ఉద్యోగస్తుడు ఎదుగుతున్నాడు అంటే పక్కనోడికి ఏది ఉంటుంది. ఇది ఏంటంటే ఎవరు మనుగోడు వాళ్ళు చూసుకుంటారు. అరే అవతలోడు వాడు ఎదిగిపోతే నేను తగ్గిపోతానేమో అని ఆ జలసి, అంటే వాడి ప్రతిభ మీద వాడి నమ్మకం లేనోడు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇచ్చేస్తాడు. అదే నమ్మకం కసి పట్టుదల ఉన్నోడు ఇంకా నేను డెవలప్ అవ్వాలి, వాడికన్నా బాగా టాలెంటెడ్ అవ్వాలి నేను, ఇదని వాడు ఆ ప్రయత్నం చేస్తాడు. ఏది ఆరోగ్యకరం ఏది రోగం అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఒకళ్ళ మీద పడి మనం ఏడ్చామనుకో మన ఆరోగ్యం దెబ్బతింటదే తప్పితే సాధించేది ఏమీ ఉండదు. త్వరగా పెరాలసిస్లు ఇవన్నీ వస్తాయి, ఆ కుళ్ళు అన్నీ లోపల పెట్టుకుంటాయి. మనకు భగవంతుడు ఇది ఇచ్చాడు, దీంతో హ్యాపీగా డెవలప్మెంట్ మనం అనేది ఏంటంటే నిన్నటికన్నా ఈరోజు బాగున్నాము అంటే అదే డెవలప్మెంట్ మనలో. అంతేగాని ఆడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు అంతరిక్షంలో ఉన్నాడు, నేను ఇంకా 4వ మెట్టు మీద ఉన్నానంటే అది అలాంటి పోలికలు పెట్టుకోకూడదు. నేను నిన్నటి మీద ఈరోజు బాగున్నానా లేదా, నిన్నటి మీద కొంచెం డెవలప్ అయ్యాను లేదా, నిన్నటి మీద కొంచెం ఆరోగ్యంగా ఉన్నా లేదా, ఇది చాలు. ఇది ఇలాగే వెళ్తే ఏంటంటే వాడికి ఆ కల్ముషం లేకపోతే కొద్దిగా ఎక్కువ కాలం బతుకుతాడు అంతే. అది అయితే అన్న ఇన్ని సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాలు ఏంటి మీరు ఇండస్ట్రీకి మీరేమి ఇచ్చారు, ఇండస్ట్రీ మీకేమి ఇచ్చారు? నేనేమో ఇండస్ట్రీకి ఇచ్చానే తెలియదు కానీ ఇండస్ట్రీ నాకు ఇచ్చిందంటే ఒక యాక్సిడెంట్ ఇచ్చింది. లైఫ్ లాంగ్ హ్యాండిక్యాప్డ్గా అయ్యేది. మా ఆత్మ మూవీలో యాక్సిడెంట్ అయింది. అది నాకు కొంచెం బాగా ఇబ్బంది, అంటే ఇప్పటికి సెట్ అవ్వాలి. అది క్లైమాక్స్ ఫైట్ లో బిల్డింగ్ పై నుంచి ఆ క్లైమాక్స్ ఫైట్ లో జంప్ చేసాం. అది 3-4 సార్లు జంప్ చేసాం. ఒకసారి బెడ్కి మధ్య పడి యాంకిల్ డిస్లొకేట్ అయ్యి అది ఏదో అయింది. అది ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఏం ప్రాబ్లం లేదు అంటారు, నాకేమో నొప్పి. అట్లాగా అది ఇన్ని సంవత్సరాల నుంచి ఆ నొప్పి భరిస్తా వచ్చాము. అదొకటి నేను ఒక డిసడ్వాంటేజ్గా ఫీల్ అవుతారే, ఇబ్బంది పడుతున్నాము నొప్పితో ఇది అనేది.